నన్ను రెచ్చగొట్టొద్దు. ఆ ఇద్దరు రౌడీల్లో ఒకడు తనే ఇంద్రన్ చంపాను అని చెప్పి ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రేమ, అభిమానం, ఆశ, కోరిక ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అంతేగాని ఒక ప్రాణాన్ని రక్షించడానికి మాత్రం ఇవి ఉపయోగపడవు. పొరపాటున కూడా ఇక ముందు నువ్వు నన్ను ఫాలో అవ్వకు. నాతో పాటు నిన్ను కూడా నేను రక్షించుకోవాల్సి వస్తుంది. లేనిపోని తల్లొప్పులు నువ్వు నాకు పెట్టకు. అయినా ఎప్పుడూ లేంది సడన్ గా ఇలాంటి వింత కోరిక పుట్టిందేంటి నీకు? నన్నెందుకు ఇలా ఫాలో అవుతున్నావు? ఆ డూప్లికేట్ రాజేశ్వరిదేవి గాని నిన్ను పంపించిందా? లేదమ్మా, అదేం లేదు, నేనే వచ్చాను. నిజం చెప్పు. నిన్ను నమ్మడానికి వీల్లేదు. ఈ మధ్య నీకు దాంతో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. అమ్మా, ప్రామిస్, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు నేనుగా ఫాలో అయ్యాను. ఇందులో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. నిజమమ్మా. అమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా? నువ్వు ఆ మర్డర్ కేసు నుంచి బయటపడ్డట్టే కదా? ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదమ్మా, చిన్న స్వార్థం అంతే. మా అమ్మ ఇక ఏ ప్రాబ్లంలోనూ ఇరుక్కోవడానికి వీల్లేదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి. మా అమ్మ ఎవరి జోలికి వెళ్ళకూడదు. మా అమ్మ జోలికి ఎవరూ రాకూడదు. ఒక విధంగా మా అమ్మ కొత్త జీవితం మొదలు పెట్టాలి. పాత సమస్యలతో సంబంధం లేని సరికొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. అవునమ్మా, నువ్వు మారాలి. నిన్ను ప్రాణంగా చూసుకునే ఈ కొడుకు కోసం మారాలి. ప్లీజ్. ఇదిగో, నీకేం కావాలో చెప్పు. సుత్తి లేకుండా అర్థమయ్యేలా డైరెక్ట్గా ఒక్క వాక్యంలో చెప్పు. నువ్వు ఆస్తిని వదిలేసుకోవాలి. రూప పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలి. నీకు నేనున్నాను. నాకంటే ఆస్తి ఏమీ ఎక్కువ కాదు కదమ్మా? నీకంటేనే కాదురా, నాకంటే కూడా నాకు ఆస్తే ఎక్కువ. ఇక ముందెప్పుడు ఇలాంటి పనికిమాలిన ప్రపోజల్స్ ని నా ముందుకు తీసుకురాకు. ఈసారి నిజంగానే డైరెక్ట్ గా షూట్ చేసి పారేస్తాను. అమ్మా, ఈ డబ్బు మీ అమ్మని ఎన్ని కష్టాలు పెట్టిందో నీకు తెలుసా? ఈ డబ్బు మీ అమ్మ జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందో నీకు తెలుసా? యు బోర్న్ రిచ్. నోట్లో బంగారు చెంచాతో పుట్టావు, డబ్బులోనే పుట్టావు, డబ్బులోనే పెరిగావు. అందుకే పిచ్చోళ్లాగా ఆస్తిని వదులుకోమంటున్నావు. అమ్మా, అది కాదమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్లో వరండాలో పుట్టానురా, మురికి వాడల్లో పెరిగాను. తినడానికి రొట్టె ముక్క కూడా దొరక్క ఆరాటపడ్డ రోజులున్నాయి. మీ అమ్మలాగా మా అమ్మ మహారాణి కాదురా, ఒక వేశ్య. సమాజం అసహించుకునే ఒక వేశ్య.
వేశ్య కూతురు అనే ముద్ర చెరిపేసుకోవడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నరకాన్ని చూశాను. దాని ఫలితాన్ని అనుభవిస్తున్నది ఎవరో కాదు, నువ్వేరా. నిన్ను ఎవరూ వేశ్య మనవడు అని పిలవలేదు. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రాణి మృణాలిని దేవి కొడుకు అని అంటున్నారు. దానికి కారణం ఈ ఆస్తేరా. ఈ ఆస్తి లేకపోతే మీ అమ్మ ఒక వీధి కుక్కతో సమానం. ఈ ఆస్తి దొరకపోతే మీ అమ్మ ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చుండేదిరా. నేనిలా ఇంకా బ్రతికున్నాను అంటే, సమాజం నన్ను నెత్తిన పెట్టుకుని చూస్తుంది అంటే కారణం ఈ ఆస్తే. మరకలతో నిండున్న నా జీవితాన్ని మేకప్ చేసి అందంగా చూపిస్తున్నది ఈ ఆస్తే. అంత గొప్ప చరిత్రున్న ఈ ఆస్తిని సింపుల్ గా నీ పెళ్ళాం పేరు మీద రాసేయమంటావా? ఏమైపోవాలనరా? నేను ఏమైపోవాలని? మంచొచ్చడో వెలిగిపోతున్నా నేను. ఆరిపోయే ఉద్దేశం నాకు లేదు. నిన్ను ఎవరు రాయబారం పంపించారో వెళ్ళి వాళ్ళకి క్లియర్గా చెప్పు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దని చెప్పు. ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పు. ఏం చేస్తారో చేసుకోమని చెప్పు. ఐ జస్ట్ డోంట్ కేర్. మహారాణిలాగా బ్రతుకుతున్నాను, మహారాణిలాగే చస్తాను. అర్థమైందా? సూర్య, ఇక్కడ సైన్ చేయి. కంగ్రాట్స్ సూర్య, నిర్దోషిగా బయటపడుతున్నావు. హ్యాపీనా? లేదు సార్, నిర్దోషనే ఉంటే బాగుండనిపిస్తుంది. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ సార్. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనిపించేంత ప్రేమగా చూసుకున్నారు. వస్తాను. అన్నయ్య, 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 ఒక్కసారి నేను కౌగిలించుకోవచ్చా? అన్నయ్య. చోటా అన్నా, సారీరా, క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను. జరిగిందంతా ఓ పీడకల్లా మర్చిపోదాం అన్నయ్య. అన్నా, మన ఇంటికి పోదాం.
ఇదివరకు ఇట్లా హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా బ్రతుకుదాం. అన్నయ్య నువ్వు ఎలా చెప్తే అలా వింటాం. నీకెదురు చెప్పమన్నా. వదినతో గొడవేంటని అడగం. అన్నా మనకెవరూ లేరన్నా, మనం ముగ్గురమే ఎప్పటిలా హ్యాపీగా బతికేద్దాం, సరేనా? అన్నయ్య మా మీద కోపం తెచ్చుకోవద్దు, మమ్మల్ని దూరంగా ఉంచొద్దు. అన్నా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా మేము ఉండలేమన్నా. నువ్వు కొట్టినా తిట్టినా మేము నీతోటే ఉంటాం. మీరంటే కోపం లేదురా, నాకు కూడా మీరు తప్పితే ఎవరున్నారు చెప్పండి. సూర్య, ఒక్కసారి నీతో మాట్లాడాలి. చెప్పండి. సూర్య, నువ్వు ఈ కేసు నుంచి సేఫ్గా బయటపడటానికి కారణం ఏసీపీ ప్రతాప్ కాదు, ఒక బిగ్ షాట్. బిగ్ షాటా? ఎవరది? చెప్పడం కాదు, చూద్దు గాని నాతో రా. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంటికి వెళ్ళాలి. కానీ ఆ బిగ్ షాట్ నిన్ను కలుసుకోవాలనుకుంటున్నారు. నాతో పనేంటి? వస్తే తెలుస్తుంది, నీకే లాభం. మరి మా తమ్ముళ్ళు? ఒంటరిగా రావాలి. ఒక్క నిమిషం. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నేను ఆయనతో బయటికి వెళ్ళి వస్తాను. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చాక అంత వివరంగా చెప్తాను. వెళ్ళండి, జాగ్రత్త. సరే. అలా పైకెళ్ళు. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాగా, వెళ్ళు.
హలో సూర్య, అంత టెన్షన్ ఎందుకు? కేసు నుంచి బయటపడిపోయావు కదా. నిన్ను కంగ్రాచులేట్ చేయడానికే ఇక్కడికి పిలిపించాను. ఇలారా. నేను పూనుకోబట్టి నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావు. వాడెవడితోనో ఇంద్రని మర్డర్ చేసింది తనే అని స్టేట్మెంట్ ఇప్పించబట్టి నువ్విలా బయట గాలి పీల్చుకోగలుగుతున్నావు. వెల్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నీ జీవితం నేను పెట్టిన భిక్షే. బొత్తిగా నీకు మర్యాద తెలియనట్టుందే. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. కానీ నాకు మొహమాటం లేదు. చేసిన హెల్ప్కి ప్రతిఫలంగా ఏం కావాలో డైరెక్ట్గా అడుగుతాను. రుణం తీర్చుకోమంటాను. అడగనా? అడుగు. గుడ్. ఇప్పుడు నచ్చావోయ్ ఆటో అప్పారావు. నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏదీ అడగను. సింపుల్ జాబ్, చిన్న పనే. ఏంటది? ఆ వీడియోని కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యను అని శశిరేఖ నీకు మాటిచ్చింది. సంతోషమే. కాని ఆ మాటకి ఎంతకాలం విలువుంటుంది? శశిరేఖ గబుక్కున మనసు మార్చుకుంటే అప్పటి పరిస్థితేంటి? నాకేం సంబంధం? ఓయ్ ఓయ్, అదేంటోయ్ అలా అనేసావేంటి? అవును మరి. ఇలాంటి పప్పులేవీ నా దగ్గర ఉడకవు. నీ పెళ్ళాం దగ్గరున్న ఆ మొబైల్ నా చేతిలో పడే వరకు టోటల్గా బాధ్యత నీదే. ఒక్కసారి చెప్తే అర్థం కదా. నాకు శశికి ఎలాంటి సంబంధం లేదు. నీ తంటలేవు, నువ్వే పడు. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. ఇంకొక మాట లేదా? లేదు. సరే కాని ఏం చేస్తాం? నిన్నిబ్బంది పెట్టడం ఎందుకు? థ్యాంక్స్. ఒక్క నిమిషం. వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నీకు సంబంధం లేకపోయినా చెప్పాలి అనిపిస్తోంది. ఏంటది? శశిరేఖ విషయంలో నేను ఏం చెయ్యబోతున్నానో తెలుసా? శశిరేఖ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇంద్రబిడ్డ అని నేను ప్రచారం చేస్తాను. పోస్టర్స్ వేయించి ఊరంతా అంటిస్తాను. నెట్లో కూడా పెడతాను. అంతేకాదు, వాళ్ల ఇల్లీగల్ రిలేషన్షిప్ నీకు తెలిసిపోయింది కాబట్టి రౌడీ హెల్ప్తో శశిరేఖే ఇంద్రని మర్డర్ చేసిందని పక్కా ఎవిడెన్స్తో నిరూపిస్తాను. శశిరేఖ ఇంద్రని మర్డర్ చేయలేదు, నువ్వే చేసావు. ఆ మాట నీకో నాకో తెలుసు, లోకానికేం తెలుసు? నేను ఏం చెప్తే అది నమ్మేస్తుంది. శశిరేఖకి జైలే రాసిపెట్టుంది. వద్దు, శశిరేఖ జోలికి వెళ్ళొద్దు. తనకేమీ తెలియదు, అమాయకురాలు. నేను అమాయకురాల్నే. నోట్లో వేలు పెడితే కొరకలేను. కావాలంటే టెస్ట్ చేసుకో. మృణాల్ని, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? నీకేం నష్టం? ఎలాగూ నీకు శశిరేఖకి సంబంధం లేదన్నావు కదా. తనకేమైతే నీకెందుకు? వదిలే.
శశిరేఖ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. శశిరేఖనేమి చేయొద్దు ప్లీజ్. అదేంటి నాన్నా, నీకు శశిరేఖకి ఎలాంటి సంబంధము లేదన్నావు కదా, అంతలా టెన్షన్ పడుతున్నావేంటి? నీ త్యాగం, నీ మంచితనం అన్నీ శశిరేఖ సంతోషంగా ఉండాలనే కదా. ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? అంత పిచ్చిదాన్ననుకుంటున్నావా? సందీప్, నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి. పిటిషన్ మీద సైన్ చేస్తాను, ఆస్తి కోసం కోర్టుకెళ్తాను. మీ అమ్మ కన్విన్స్ అయినప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాను. రూపా అది నా నిర్ణయం మారదు.